ఒక దళిత మహిళ పట్ల రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి చాలా అసభ్యంగా మాట్లాడుతూ నోరుకు చెప్పలేని మాటలతో నానా బూతులు తిడుతూ ఆమె నా మొదటి భార్య అని చెప్తూ సంబోధిస్తూ ఆమె క్యారెక్టర్ మీద చాలా నీచంగా మాట్లాడుతున్న రాకేష్ మాస్టర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మరియు అతని పైన వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టాలి, ఆమెకు న్యాయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 18 సంవత్సరాల క్రితం రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి కస్తూరి అనే ఒక దళిత మహిళను లోపరుచుకొని మాయమాటలు చెప్పి తనను లైంగికంగా వాడుకొని పెళ్లి పేరుతోటి పెళ్లి చేసుకొని తనను కొంతకాలం వాడుకొని ప్రెగ్నెన్సీ అయినాక కూడా బలవంతంగా ప్రెగ్నెన్సీ తీసేసి విపరీతంగా టార్చర్ చేసి కొట్టడం తిట్టడం చేయడం వల్ల ఆమె అబార్షన్ అయినప్పటికీ కూడా తను షాడిజంతో ఆమె పట్ల రాక్షకంగా వ్యవహరించి ఆమెను మానసికంగా చాలా వేధించడం వల్ల ఆమె తన నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయన యూట్యూబ్ ఛానళ్ళలో అక్కడక్కడ నా మొదటి భార్య కస్తూరి అనే పేరు చెప్తూ అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో నోరుకు చెప్పలేని నానా బూతులు తిడుతూ ఆమె క్యారెక్టర్ను 10 మందిలో ముఖమెత్తుకొని తలెత్తుకొని తిరగలేకుండా చేసేటువంటి భాషతో తిడుతున్నటువంటి రాకేష్ మాస్టర్ను చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి మా టీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆమె ఒక దళిత వర్గానికి సంబంధించిన మహిళ అని, నువ్వు దళిత మహిళవు, నిన్ను చేసుకోవడం తప్పైంది, నువ్వు దళితులంటే వ్యభిచారులు అనే కించపరిచే విధంగా సొసైటీలో గౌరవం లేకుండా చాలా ఇబ్బందికరమైన పదాలతో ఆమెకు మెసేజ్లు పెడుతూ యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఇట్లా మా కులాన్ని, మా సామాజిక వర్గాన్ని, మా దళిత మహిళలను చాలా కించపరిచే విధంగా చేస్తున్నటువంటి రాకేష్ మాస్టర్ పైన చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకి పంపి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే, నా పేరు చరణ్ గురు అని, నేను శాన్వి స్టూడియో అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి సీఈఓని. నాకు ఒక ఓన్ స్టూడియో ఉంది. ఇందులో భాగంగా నేను యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానీ సమాజం పట్ల అవగాహన కల్పించే వీడియోలు కానీ నేను చేస్తూ ఉంటా. సో వాంటెడ్లీ కావాల్సుకొని తన వ్యూస్ కోసం రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి తన ఛానల్ యొక్క వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి పర్టికులర్గా కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నటువంటి తరుణంలో నన్ను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే నేను ఒక దళితుని అని చెప్పి, నేను చిన్న కులస్తుని చెప్పి ఆయన కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టి అమ్మనాభూతులు విపరీతంగా నా ఫ్యామిలీని, నా కులాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని బయట పెడుతూ నన్ను ఎమోషనల్గా అన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలోకి నన్ను తోసేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఈయన రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి పైన నేను అక్టోబర్ 1 రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇట్లా నన్ను తిడుతున్నాడు అని చెప్పి అతనికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని పోలీస్ వాళ్ళకి ఇచ్చాను నేను. అలాగే ఎఫ్ఐఆర్ కూడా జరిగింది, దాని మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఇందులో అయినా సరే మారకుండా అతను నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి వాంటెడ్లీ ఖచ్చితంగా ఎన్ని బూతులు అంటే అమ్మానా బూతులు చెప్పుకోలేకపోతున్నాను. నేను ఒక మనిషిగా కూడా సిగ్గుపడుతున్నా మాటలు విన్నందుకు పడ్డందుకు కూడా. అయినా మారకుండా అతని నా వ్యక్తిగత జీవితాన్ని, నా భవిష్యత్తును కూడా నాశనం చేసే విధంగా అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి చట్టపరమైన శిక్ష తనకి వేయాలని చెప్పి నా డిమాండ్. అలాగే నా వ్యక్తిగత జీవితం ఎలాగో అతని మాటల ద్వారా కొంతవరకు పోయింది, దాన్ని మీరే కాపాడాల్సిందిగా, నా భవిష్యత్తుకి ఈ రక్షణ కల్పించాల్సిందిగా చట్టాన్ని అండ్ పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నాను. నమస్తే. కేవలం అతని వ్యూస్, అతని ఛానల్కి సంబంధించినటువంటి వ్యూస్, ఒక ఆడ మనిషిని మోసం చేశాడు. పర్టికులర్గా అన్ని సాక్ష్యాలతో సహా ఆడ మనిషి మమ్మల్ని నా దగ్గరికి పని కోసం వచ్చింది, కేవలం పని కోసము. నాకు తెలిసిన వ్యక్తిగా, తనకు అంతకుముందు గతం నుంచి 3-4 సంవత్సరాల నుంచి తను తెలిసిన వ్యక్తిగా నా దగ్గరకు వచ్చి నేను నీ దగ్గర ఉంటానంటే పిలిచి ఆడ మనిషి, ఆగమైన మనిషికి అన్నం పెట్టి ఆదరించి ఒక 3 రోజులు పని ఇచ్చినందుకు నన్ను కావాల్సుకొని టార్గెట్ చేసి నన్ను ఈ వ్యక్తిగత జీవితాన్ని ఇంత సర్వనాశనం చేశాడు. నేను అన్ని విధాలుగా నాశనం అయిపోయా. నాశనం ఇంకా అవ్వాలి, లాస్ట్కు నీ అంతలో నువ్వు చచ్చిపోవాలని చెప్పి మాటలు, విపరీతమైన మాటలు. నేను మానసికంగా ఎంతవరకు అంటే ఒక 2-3 టైమ్స్ చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. నేను ఆ మాటలు భరించలేక, అతని యొక్క ఆ క్రూరత్వాన్ని, ఆ మృగత్వాన్ని భరించలేక నేను. సో దీని మీద నేను పోలీసు వ్యవస్థను సంప్రదించి వాళ్ళ దగ్గర పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. అయినా తన వ్యవహార శైలి మారలేదు, అతని మాట తీరు కూడా మారలేదు. ఇంకా రెచ్చిపోయి నన్ను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా. చాలా నీచంగా మాట్లాడుతున్న రాకేష్ మాస్టర్ను
వాడిపైన చాలా కఠినంగా కేసులు పెట్టి భారత శిక్షా సంస్కృతిలో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆ జైలు పంపి జీవితకాలం జైలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా చాలా